సాధక ప్రియులకు శుభోదయం. ఈరోజు మీకు అతి శక్తివంతమైన స్త్రీ వశీకరణ భగవతి మంత్రాన్ని చెప్తున్నాను. ఈ మంత్రాన్ని మా దగ్గర మాత్రమే ఉపదేశం తీసుకోవాలి. ఇది ఉపదేశం లేకుండా గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నట్టుగా చేస్తే ఇది ఫలించదు. వశీకరణం అనేది చాలా పెద్దది, చాలా పవర్ఫుల్ కనుక దీన్ని కరెక్ట్గా గురుపదేశం తీసుకున్న తర్వాత మాత్రమే సిద్ధింపజేసుకోవాలి. ఇది ఎలా సిద్ధిస్తున్నది మరి మా దగ్గరకు వచ్చినాక దాని విధి విధానాలు కూడా మేము చెప్తాం. దాన్ని ఎలా చేయాలి ఏంది అన్నటువంటి విషయాలను కూడా చెప్తాం. దీనికి సంబంధించి ఒక మంత్రం, దీనికి సంబంధించి ఒక యంత్రం, ఒక తావీజ్ కూడా ఉంటుంది. దాన్ని ఎలా తయారు చేసుకోవాలన్న విషయం కూడా మా దగ్గరకు వచ్చినాకనే చెప్తాం. కానీ ఖచ్చితంగా ఈ మంత్రం 100% పనిచేస్తుంది. గురుపదేశం గురువుగారి సమక్షంలో నేర్చుకొని సిద్ధించుకున్న తర్వాత మీరు ప్రయోగిస్తే 100% పనిచేస్తుంది. నా దగ్గర దాదాపు ఒక 10-14 మంది కూడా ఈ మంత్రాలు నేర్చుకొని పోయి మరి ప్రయోగించి మరి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది యువకులు. కనుక ఈ మంత్రం కావాలనుకున్న వాళ్ళు మరి 15,000 16 రూపాయలు గురువు కట్నం కింద ఇవ్వాలి. మంత్రానికి కానీ, సిద్ధింపజేసుకునే విధానాలకు కానీ, యంత్రాలకు కానీ, తావీజులకు కానీ అన్నీ కలిపి గురువు కట్నం కింద 15,000 16 రూపాయలు ఇవ్వాలి. ఒకసారి ఈ మంత్రాన్ని చెప్తా వినండి. మంత్రం చెప్పే ముందు మరి గురువుగారి యొక్క నెంబరు 7569380386. సరే మంత్రాన్ని చదువుతా వినండి క్షుణ్ణంగా. కానీ ఇదేదో సొంతంగా మరి మేము ప్రయత్నం చేసుకొని చూసుకుంటామంటే కుదరదు. అలా మీకు సిద్ధించదు. మంత్రం కూడా వృధా చేసిన వాళ్ళు అవుతారు, అపహాస్యం చేసిన వాళ్ళు అవుతారు. అది రివర్స్ అవుతుంది. మరి ఇలా మీరు షార్ట్కి ఏదో యూట్యూబ్లో చూసి నేర్చుకునే వాళ్ళు ఉంటే మేము ఇంత సింపుల్గా పెట్టాం మంత్రాలు. అవి సిద్ధించవు మీకు అట్లా సొంతంగా నేర్చుకుంటారు. కనుకనే ఇంత పబ్లిసిటీగా మేము పెట్టడం జరుగుతుంది. మా దగ్గరికి వస్తే సిద్ధిస్తుంది. అర్థం చేసుకోవాలి. ఇంత బహిరంగంగా ఎందుకు మంత్రం పెడతాం? అది మీరు చూసి నేర్చుకోవచ్చు కదా. ఎందుకంటే మీరు సొంతంగా నేర్చుకొని సిద్ధించదు కనుకనే మేము ఇంత ధైర్యంగా మంత్రం మీకు ఓపెన్గా చెప్పడం జరుగుతుంది. మా దగ్గరికి వచ్చినాక మాత్రమే ఇది సిద్ధిస్తుంది. మీకు మా సమక్షంలో మాత్రమే తీసుకోవాలి, గురువుగారి సమక్షంలో మాత్రమే. ఒకసారి మంత్రం చెప్తా వినండి. ఓం నమో భగవతి వీర హనుమంత. సూర్యుని కూతురు సుడిబడినటుల, చంద్రుని కూతురు చెలరేగినటుల, వలరాజు కూతురు వలచినటుల, పార్వతి కూతురు పడక ఇచ్చినటుల, ఊరికి ఉత్తరాన మోదుగు చెట్టు క్రింద ముగ్గురు మూర్తులు రక్షించి ఇచ్చిన గాంధోడి పొట్లాలు నీ పైన చల్లినట్లయితే ఎర్రి కుక్క రీతిన నా వెంట పడి వచ్చినావు. గుంటపల్లి రాఘవుని పాదమాన వాక్కు తప్పరాదు. ఇక్కడ ఒక అక్షరం మిస్ అయ్యింది, నేను మళ్ళీ రాస్తున్నా. ఇది మా 3 తరాల నుంచి వచ్చినటువంటి మంత్రాలు ఇవి. ఇక్కడ ఏముందంటే ఒక అక్షరము ఊరికి ఉత్తరాన ముని